హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ విప్రో క్వశ్చన్ చూద్దాం. ఆల్రెడీ టీసీఎస్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ కొన్ని చూసాం. సో ఆ విధంగా టీసీఎస్ అడుగుతాడు. ఇంకా ఉన్నాయి మోడల్స్, అవి నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఈరోజు అయితే విప్రో నేషనల్ టెస్ట్ అంటే విప్రో ఆఫ్ డ్రైవ్ యొక్క ఒక ప్రీవియస్ కోడింగ్ క్వశ్చన్ 2018లో అడిగాడు. చూడండి, ఒక స్టోరీ టైప్ క్వశ్చన్ అనమాట. ఇలాంటి విప్రోలో అడుగుతారు. కాకపోతే ఏముండదు, ప్రోగ్రామ్ అంతా సింపుల్గా ఉంటుంది. మీరు కంగారు పడుకున్న క్వశ్చన్ ఒకసారి చదవండి. ఇక్కడ ఏముంది, ఇన్ ఏ టౌన్ houses are marked with English alphabets. Committee in the town wants to renovate the houses. They decide to renovate only houses named with vowels. Committee has given the list to the members and asked them to identify the houses which are not renovated. అంటే ఇక్కడ ఒక టౌన్లో హౌసెస్ ఉన్నాయి, అవి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మార్క్ చేయబడి ఉన్నాయంట. ఆ కమిటీ ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ ఒక టౌన్లో కమిటీ ఉంది. ఆ కమిటీ ఏం చేయాలనుకుంటుందంటే ఆ హౌసెస్ని మాడిఫై చేయాలనుకుంటుంది. అంటే రీమోడల్ లాంటి పని చేయాలనుకుంటుంది. అప్పుడు అవి చేయాలనుకున్న వాటిని ఏం డిసైడ్ అయింది, దే డిసైడ్ టు రీనోవేట్ ఓన్లీ ది హౌసెస్ నేమ్డ్ విత్ ఓవెల్స్. అవి ఓవెల్స్తో మాత్రమే ఉన్న ఆల్ఫాబెట్స్ ఉన్న హౌసెస్ మాత్రమే. అంటే హౌసెస్, ప్రతి హౌసెస్కి ఒక్కొక్క నేమ్ ఇచ్చారు కదా, ఏబిసిడి అలా ఓవెల్స్ అయితే మాత్రమే అవి రీనోవేట్ చేస్తారంట. సో కమిటీ అనేది అక్కడ ఉన్న మెంబర్స్కి ఒక లిస్ట్ ఇచ్చింది. అప్పుడు లిస్ట్ ఇచ్చి వాళ్ళకి ఏం చెప్పింది, ఏవైతే రీనోవేట్ అవ్వవో ఆ లిస్ట్ని సెపరేట్ చేయమంది. అంటే ఓకే, ఏది రీనోవేట్ చేస్తారు, ఓవెల్స్ని రీనోవేట్ చేస్తారు. అంటే ఓవెల్స్ రీనోవేట్ చేసేవి కాకుండా, అంటే ఓవెల్స్ కాకుండా ఏవైతే కాన్సోనెంట్స్ ఉన్నాయో వాటిని సెపరేట్ చేయండి అని వీళ్ళకి చెప్పిందంట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రైట్ ఇన్ అల్గారిథం టు ఫైండ్ ది కమిటీ మెంబర్స్ టు ఫైండ్ ది హౌసెస్ విచ్ ఆర్ నాట్ రీనోవేటెడ్. అంటే ఏది రీనోవేట్ కావట్లేదు అంటే ఓవెల్స్ కానివి. సో అవి మనం ఫైండ్ అవుట్ చేయాలంట. ఇప్పుడు చూడండి ఎలా ఇచ్చాడు. ఇన్పుట్ ఏంటి, ఒక ఫంక్షన్లో 1 ఆర్గ్యుమెంట్ మాత్రమే ఇస్తుంది. అలాగే ఒక హౌస్ అంటే ఒక వేరియబుల్లో హౌస్ మార్కింగ్లన్నీ వరుసగా ఇస్తారంట. అంటే ఏబిసిడిఎఫ్ అలా వరుసగా ఇస్తారు. ఓకే, అవుట్పుట్ ఏం రావాలి, రిప్రజెంట్ ఏ స్ట్రింగ్ దట్ హౌసెస్ విచ్ ఆర్ నాట్ రినోవేటెడ్. అంటే ఏది రినోవేట్ కాలేదో అవి కావాలంటే వరుసగా మనకి ఈ విధంగా ఇస్తాడు. చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ వస్తున్నాను. ఏడిఎఫ్ ఇట్లా ఇచ్చాడు. ఇది హౌసెస్ అన్ని హౌసెస్ పేర్లు అనమాట. ఇవి ఏ ఒక హౌస్, డి ఒక హౌస్ నేమ్ అలా. ఇప్పుడు ఇందులో ఏవైతే రినోవేట్ కావు, కాన్సోనెంట్స్ కావు, అంటే డి, జి, ఆర్ ఈ 3 రావాలి మనకు అవుట్పుట్లో. అంటే ఏంటి అర్థం, ఒక స్ట్రింగ్లోంచి ఓవెల్స్ని రిమూవ్ చేయాలి. సో ఇది సింపుల్ లాజిక్. కాకపోతే వాళ్ళు పెద్ద క్వశ్చన్ టైప్లో ఇస్తారు. చూడండి, ఇప్పుడు ఒక స్ట్రింగ్ని రీడ్ చేసుకోవాలి కదా, దాన్ని ఎస్ అనుకుంటున్నాను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు అది స్ట్రింగ్ కాబట్టి ఎస్టీఆర్ ఆఫ్ ఇన్పుట్. దీన్ని చాలా విధాలుగా చేయొచ్చు, కాకపోతే నేను 2 మెథడ్స్ చెప్తాను. ఒకటి బిల్టిన్ ఫంక్షన్ యూజ్ చేసి, రెండోది బిల్టిన్ ఫంక్షన్ యూజ్ చేయకుండా. నార్మల్గా అయితే మీకు బిల్టిన్ ఫంక్షన్ యూజ్ అవుతుంది అక్కడ మీకు ప్రోగ్రామింగ్ సెషన్స్లో ఏదో ఎగ్జామ్స్ రాస్తున్నారు. అలా కాకుండా నార్మల్గా కూడా నేను ఒకసారి చెప్తాను. చూడండి, ఇప్పుడు స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ ఇన్పుట్. అంటే మన స్ట్రింగ్ని రీడ్ చేసాం. ఈ స్ట్రింగ్లో ఏముంటుంది, హౌసెస్ అక్షరాలు ఏవైతే ఆ టౌన్లో ఉన్నాయో అవన్నీ కొన్ని ఇస్తాడు. ఓకే, ఇప్పుడు మనం ఒక లిస్ట్ తీసుకోవాలి. ఈ లిస్ట్లో ఫస్ట్ నేను బిల్టిన్ ఫంక్షన్ యూజ్ చేసి చెప్తున్నాను. ఓకే, లిస్ట్ తీసుకోవాలి. లిస్ట్లో ఏంటి మనకు ఓవెల్స్ కాబట్టి ఓవెల్స్ తీసుకుంటున్నాను. ఏ, ఈ, ఐ, ఓయు. ఓకే, ఏఓయు అని ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఓకే కదా, ఇప్పుడు ఒక క్యాపిటల్స్ కూడా ఉండొచ్చు కదా, సో క్యాపిటల్స్ తీసుకోండి. లేకపోతే ఇచ్చిన స్ట్రింగ్ని లోయర్లోకి మార్చాలి. అంటే డాట్ లోయర్ అని యూజ్ చేస్తే ఎస్ డాట్ లోయర్ అవన్నీ కూడా స్మాల్ లెటర్స్ అయిపోతాయి. అప్పుడు ఒక లిస్ట్ స్మాల్ లెటర్స్ లిస్ట్ రాసుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే నేను 2 కూడా రాసేస్తున్నాను, ఏఐఓయు. ఓకే, ఏఐఓయు. ఓకే, ఇప్పుడు ఇవేంటి, ఓవెల్స్ అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇటువంటిది ఒకటి యూజ్ చేసాం. ఒక మెథడ్ ఇక్కడ ఏం యూజ్ చేయాలి అంటే మనకున్న స్ట్రింగ్లోంచి ఓవెల్స్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ రిమూవ్ చేయాలంటే డాట్ రిమూవ్ అయినా వాడచ్చు. ఓకే, అలా డాట్ రిమూవ్ కాకుండా డాట్ రీప్లేస్ అయినా వాడచ్చు. ఇప్పుడు రీప్లేస్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇందులో ఈ రకమే ఇప్పుడు ఎస్ స్ట్రింగ్ ఉంది, లిస్ట్ ఉంది. ఓకే కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ ఐ ఇన్ ఎస్ అంటే స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేసుకోవాలి. అంటే ఐ ఏమవుతుంది, ఐ ఒక ఇటరబుల్. ఇక్కడ ఐ అనేది ఎస్లో ఉన్న ప్రతి అక్షరాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, ఫస్ట్ టైం ఎస్లో ఉన్న అక్షరం ఏ అయితే ఏని ఐ వాల్యూ ఏ అవుతుంది. ఇప్పుడు ఈ ఐ వాల్యూ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే కదా, అంతే కదా. చూడండి, ఇఫ్ ఐ ఇన్ లిస్ట్, ఒకవేళ ఇది లిస్ట్లో ఉంటే, అంటే లిస్ట్లో ఉందంటే ఏంటి, అది ఓవెల్. సో అది ఓవెల్ అయితే దాన్ని రిమూవ్ చేయాలి కదా. సో రిమూవ్ చేయడానికి ఎస్ డాట్ రిమూవ్ ఆఫ్ ఐ ఇది ఒకటి రాయొచ్చు. రాసి ఎస్ని ప్రింట్ చేయండి, అయిపోతుంది. ఒకవేళ కాకుండా ఇంకో రీప్లేస్ యూజ్ చేసి రాయొచ్చు. ఆఫ్ రీప్లేస్
ఏం రీప్లేస్ చేయాలి? ఓవెల్ వచ్చిన ప్రతి చోట ఇలా ఒక స్ట్రింగ్‌తో అంటే స్పేస్ లేదు చూడండి. ఒకవేళ ఇక్కడ మనకు స్పేస్ ఇచ్చేసాననుకోండి, స్పేస్‌తో రీప్లేస్ అవుతుంది ప్రతి ఓవెల్. ఇప్పుడు స్పేస్ లేదు అంటే జస్ట్ ఇట్లా గ్యాప్ లేని స్ట్రింగ్‌తో రీప్లేస్ అవుతుందనమాట. అంటే ఏంటి? అది ఏం రీప్లేస్ కాదంటే ఐ వాల్యూ పోతుంది. ఓకే. ఇప్పుడు దీన్ని నేను కే అని అనుకుంటున్నాను నార్మల్‌గా ప్రింట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని. నెక్స్ట్ బయటకొచ్చి అంటే ఫర్ లూప్ బయటకొచ్చి ప్రింట్ కే. సో, అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఆన్‌లైన్ కంపైలర్‌లో చెక్ చేద్దాం. ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి. బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేయకుండా కూడా నేను ఇప్పుడు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆన్‌లైన్ కంపైలర్‌లో ఒకసారి రాసాం. ఇక్కడ ఫస్ట్ ఎస్ వాల్యూ స్ట్రింగ్‌ని తీసుకున్నాను. ఆ తర్వాత ఎల్ ఏంటి? లిస్ట్ అనమాట. లిస్ట్ ఆఫ్ వోవెల్స్. తర్వాత ఫర్ ఐ ఇన్ ఎస్ అంటే ఎస్‌లో ఉన్న ప్రతి అక్షరాన్ని ఐ రిప్రజెంట్ చేస్తుంది. ఐ ఒక ఇటరబుల్. ఓకే. అంటే ఎస్‌లో ఒకవేళ హాయ్ ఉంటే ఐ వాల్యూ ఒకసారి హెచ్, ఒకసారి ఏ, ఒకసారి ఐ అవుతుంది. ఓకే. తర్వాత ఈ ఫై ఇన్ ఎల్ అంటే ఉన్న ప్రతి ఐ వాల్యూ అంటే ఏంటి? స్ట్రింగ్‌లో ఉన్న ప్రతి అక్షరం ఎల్‌లో ఉంటే, ఎల్ అంటే ఓవెల్స్. సో, ప్రతి అక్షరం ఓవెల్స్‌లో ఉంటే గనక దాన్ని మనం ఏం అంటే గ్యాప్ లేని ఇటువంటి స్ట్రింగ్ తోటి రీప్లేస్ చేయాలి. అంటే నల్‌తో రీప్లేస్ చేయాలి. అంటే మనకి ఆ మొత్తం ఎంప్టీ ప్లేస్ మొత్తం మనకి ఇలా జరిగిపోతుందనమాట. సో, మధ్యలో మనకి ఏ గ్యాప్స్ రావు. ఓకే. దాని అర్థం. అంటే ఆ ఓవెల్స్ అని రీప్లేస్ అయినట్టు. ఇప్పుడు మనం రన్ చేస్తున్నాం చూడండి. ఇలా ఒకటి ఎంటర్ చేశాను. ఇందులో ఏఈ ఓవెల్స్ ఇప్పుడు సో జీఆర్‌డీవై రావాలి మనకు అవుట్‌పుట్. సో, జీఆర్‌డీవై వచ్చింది. ఓకే. అలాగే ఇంకొకటి ఏదైనా ఇస్తాను. హలో ఇస్తున్నాను చూడండి. హలో. ఇప్పుడు ఇందులో ఈ ఓవెల్స్ కాబట్టి హెచ్ఎల్ఎల్ అనేది మనకి అవుట్‌పుట్‌లో రావాలి. ఓకే. ఇప్పుడు ఇది మనం రీప్లేస్ యూజ్ చేసేసాం. అట్లా కాకుండా రీప్లేస్ కాకుండా అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్ కాకుండా మనకి ఇంకొకటి చేసే పద్ధతి ఉంది. అదేంటంటే సేమ్ ఇదంతా రైటే. ఎస్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ ఇన్పుట్ రీడ్ చేసాం. ఎల్ వాల్యూ రీడ్ చేసాం. అదే ఎల్ వాల్యూ రాసాం. ఫర్ ఐ ఇన్ ఎస్ రాసాం. ఓకే. ఫర్ ఇఫ్ ఐ ఇన్ ఎల్ ఒకవేళ లిస్ట్‌లో ఉన్నట్టయితే మనం రీప్లేస్ ఒకటే వాడాం. సో, దీన్ని రిమూవ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను న్యూ. న్యూ అని లేకపోతే ఎన్ అని తీసుకున్నాను చూడండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇలా మనకి గ్యాప్ లేని స్ట్రింగ్ ఇచ్చాను. ఓకే. ఇఫ్ ఐ ఇన్ ఎల్ అంటే ఏంటి? ఓవెల్స్ అయితే అంటే ఐ వాల్యూ అనేది ఓవెల్ అయితే అని అర్థం ఇక్కడ. అంతే కదా. ఇప్పుడు ఐ వాల్యూ ఓవెల్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాను. తర్వాత దాన్ని జస్టిఫికేషన్ చేద్దాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ ఐ. సో, ఇప్పుడు ఎన్ అంటే ఏంటి? ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఏం ఉండదన్నమాట గ్యాప్. ఇలా జస్ట్ నార్మల్‌గా ఇప్పుడు ఎలా కర్సర్ ఉందో అట్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఎస్ అంటే ఐ వాల్యూ హలో కదా మనం తీసుకున్నాం ఇందాక. హలోలో హెచ్ కదా. సో, హెచ్ ఏంటి? ఐ అవుతుంది ఫస్ట్. ఐ ఇన్ ఎల్ ఒకవేళ ఎల్‌లో ఉందా? ఉంది. ఉందా? లేదు. సో, హెచ్ వాల్యూ లేదు కాబట్టి ఇంక ఈ లూప్ అంతా ఎగ్జిక్యూట్ కాదు. సో, ఇదే ఎంప్టీగా ఉండిపోతుంది. అలాగే ఎల్ వచ్చినా ఎంప్టీగా ఉండిపోతుంది. కానీ ఈఓ వస్తే మాత్రం ఎంప్టీగా ఉండదు. సో, అప్పుడు ఏమవుతుంది? ఈ వస్తే అప్పుడు ఈ కండిషన్ ట్రూ అయినట్టు కదా ఇందులో ఉన్నట్టు. సో, ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు ఇలా ఏదైనా లేదు ఎంప్టీ ప్లస్ ఐ వాల్యూ ఎంత ఇప్పుడు ఈ కాబట్టి సో, అవుట్‌పుట్ ఈ అని వస్తుంది. కానీ మనకి ఓవెల్స్ రావాలా? ఓవెల్స్ రాకూడదు. అంటే ఇప్పుడు మనం ఇఫ్ ఐ ఇన్ ఎల్ అని రాస్తే ఓవెల్స్ వస్తున్నాయి. అంటే దీనికి రివర్స్ కండిషన్ రాస్తే ఓవెల్స్ రావు కదా. నార్మల్ వస్తాయి. సో, నాట్ ఇన్ అంటే ఒకవేళ అది ఓవెల్ కాకపోతేనే ఈ ఎంప్టీ స్ట్రింగ్‌కి ఈ ఐని యాడ్ చేయమని. ఎందుకంటే ఓవెల్స్ కానప్పుడు మాత్రమే హెచ్, ఎల్ అనేది మనకు అవుట్‌పుట్‌లో వస్తుంది. ఒకవేళ ఓవెల్స్ అయిపోతే రాకూడదు కదా. సో, అందుకని ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎన్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఎన్ వాల్యూ మనం యాడ్ చేసాం కదా. సో, మనం ఎన్ ప్రింట్ చేసుకోవాలి. ఓకే. మనం ఎన్‌ని ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్‌ని ప్రింట్ చేసి మనం ఒకసారి రన్ చేద్దాం. అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను. ఎన్ ఎందుకు ప్రింట్ చేస్తున్నాను? ఎన్ ఏంటి ఇప్పుడు? ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఏమీ లేని స్ట్రింగ్ అనమాట దీని అర్థం. ఒక స్ట్రింగ్‌ని మనం కాల్ చేయాలంటే ఒక స్ట్రింగ్‌ని మనం డిఫైన్ చేసుకోవాలంటే లిస్ట్ మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఇందాక చేసాం కదా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు అని ఇట్లా ఎంప్టీ లిస్ట్ ప్లేస్ చేస్తాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఇలా ఎంప్టీ లిస్ట్ ప్లేస్ చేస్తే దాని అర్థం ఏంటంటే ఒక లిస్ట్‌ని క్రియేట్ చేస్తున్నట్టు. అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇలా కొటేషన్స్ ఇస్తే ఒక ఎంప్టీ స్ట్రింగ్‌ని క్రియేట్ చేస్తున్నాం అని అర్థం. సో, ఎంప్టీ స్ట్రింగ్‌లో ఏం యాడ్ చేయాలి? ఏది ఓవెల్స్ కావో అవే మనకు అవుట్‌పుట్‌లో రావాలి కాబట్టి వాటినే యాడ్ చేయాలి. ఒకవేళ మనం ఓన్లీ ఓవెల్స్‌నే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి ఒక స్ట్రింగ్‌లోంచి అప్పుడు నాట్ ఇన్ బదులు ఇన్ పెట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు ఎన్ ప్రింట్ చేస్తున్నాను. ఏంటి మనకు కావాల్సిన హలో కాబట్టి హెచ్ఈఎల్ఎల్ఓ నేను అవుట్‌పుట్‌లో ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చాను చూడండి హెచ్ఎల్ఎల్ వచ్చింది. సో, మనం ఈ విధంగా అయినా చేయొచ్చు. ఇందాక నేను చూపించినట్టుగా డాట్ రీప్లేస్ యూజ్ చేసైనా చేయొచ్చు. సో, ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. మీకు ఇవే ఈజీ మెథడ్స్ అనమాట. ఓకే. ఈ వీడియో అర్థమైతే కనుక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏవైనా కాన్సెప్ట్స్ కావాలంటే అది ప్రోగ్రామింగ్ అయినా, యాప్టిట్యూడ్ అయినా ఏదైనా మీకు కాన్సెప్ట్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. ఆ కాన్సెప్ట్స్ మేము గ్యారంటీ చేస్తాం. ఓకే.